ద్వారా చూద్దాం. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వెల్లంకి శ్రీనివాస్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ, తెలుగు సినీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఉమామహేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, మాజీ సెన్సార్ బోర్డు మెంబర్, అండ్ చిట్టిబాబు గారు, సినీ నిర్మాత. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఏంటి దాదాపు 8 రోజులుగా మనం చూస్తున్నాము, మీరు మాజీ సెన్సార్ బోర్డు మెంబర్, చాలా కాలం పాటు చేశారు. 8 రోజులుగా ఇంత సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా నిర్మాతలు ఎందుకు స్పందించట్లేదు? అండ్ ఇక్కడ సమస్య అయితే ఏపీకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం ఏంటి? అసలు దానికి పొంతనేమైనా ఉందంటారా? అంటే ఇక్కడ ఒకటే మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా సినిమా పరిశ్రమ సంబంధించి అంటే సినిమాలు ప్రొడక్షన్లో రావడం చాలా తక్కువ వస్తున్నాయి. నిర్మాతలు కూడా తగ్గుతున్నారు, కొత్త వాళ్ళు రావడం కూడా తగ్గుతుంది. ఉన్న నిర్మాతలతోనే నడుస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మరి ఇటువంటి సంక్షోభం రావడం నిజంగా పరిశ్రమకైతే దురదృష్టమే. కోట్ల రూపాయలు నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళేమంటారంటే మీరు అన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మాకు లక్షల్లో కూడా మినిమం ఇవ్వాలి కదా అన్నది వీళ్ళ డిమాండ్. తప్పేం లేదమ్మా. అయితే ఇక్కడ గమనిస్తుంటే గత 8 రోజుల నుంచి మొదటిసారి సినిమా పరిశ్రమకి గతంలో ఒక పెద్దన్న లాంటి ఉండేవాళ్ళు, అంటే ఉదాహరణకి దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దురదృష్టం అటువంటి వాళ్ళు పరిష్కరించేవాళ్ళు. కారణం ఏంటంటే దాసరి నారాయణరావు గారు అంటే లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అన్ని సమస్తం తెలిసిన వ్యక్తి. ఆయన ఒక మాట అంటే నిలబడతాడు అన్నది అందరికీ నమ్మకం ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడున్న సీనియర్ యాక్టర్లు అందరూ కూడా లైక్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బాగా సీనియర్లు అయిపోయారు. సో వాళ్ళ ఇదేంటంటే వాళ్ళు కూడా సున్నితంగా ఉంది, వాళ్ళకి ఇది సమస్య పరిష్కారం చేయాలని ఉంటుంది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ 2 రోజుల నుంచి గమనిస్తుంటే రాష్ట్రాలు కూడా రెండు విడిపోవడం వల్ల కూడా మరి ఈరోజు అకస్మాత్తుగా మరి ప్రొడ్యూసర్లు ఎందుకు మరి విజయవాడకి వెళ్ళాల్సి వచ్చిందో తెలియలేదు. కారణం ఏంటంటే నిర్మాతలే కాదు, మరి ఫెడరేషన్ సంబంధించిన కార్మిక నాయకులు కూడా వెళ్ళాలి కదా, వీళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. మరి అదేమీ జరగలేదు. అక్కడేమో అది మీటింగ్ జరిగింది, ఇక్కడేమో కోమటిరెడ్డి గారు ఏమంటారు, లేదు మేము పరిష్కారం చేస్తాం, మీరు స్టార్ట్ చేయండి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్నిటికీ మించి ఇది లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పరిష్కారం చేయాలి. ఇది చాలా సున్నితమైనది. కారణం ఏంటంటే సినిమా పరిశ్రమలో నిర్మాతలు అన్నది 2 రకాలుగా విడిపోయారు. అంటే పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు అని చెప్పి. పెద్ద నిర్మాతలు కొద్దిగాలం ఆగినా కూడా పర్వాలేదు. చిన్న నిర్మాతలు వాళ్ళు చాలా చాలా చితికిపోతారు. ఎందుకంటే ఒక 2 నెలలు 3 నెలలు ఆగిపోయిందంటే వాళ్ళకి వడ్డీలు కానీ ఏదైనా సరే చాలా కష్టం. తర్వాత ఒక ప్రొడ్యూసర్ కూడా ఇక్కడ టాలెంట్ లేదు, మేము వేరే వాళ్ళు తెచ్చుకోవడం కూడా అటువంటిది కరెక్ట్ కాదు. అంటే మనకు మనం చులకన చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సమస్యని పరిష్కారం చేసే దిశగా వెళ్ళాలి తప్ప సమస్యని పెంచుకునే దిశగా కూడా వెళ్ళకూడదు. సో మరి దానికి సంబంధించి కోమటిరెడ్డి గారు లేకపోతే ఇక్కడ దుర్గేష్ గారు ఇటువంటివి వస్తున్నాయి. కానీ సినిమాలో ఉన్న పెద్ద తలకాయలు కూడా అంటే ఉదాహరణకు చెప్పాలంటే అది పద్మాలయ స్టూడియో ఉన్నారు, ఆశేశ్వరరావు గారు ఉన్నారు, చాలా పెద్ద ఆయన, అశ్విని దత్ గారు ఉన్నారు, ఇటువంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరు ఇంతవరకు మరి ఎందుకో ముందుకు రాలేదు. బహుశా వాళ్ళంత యాక్టివ్గా లేకపోవచ్చేమో తెలియదు. కానీ వీళ్ళందరూ అవసరం తీసుకోవట్లేదు అంటారా సార్? ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నారు, ఆ ఇనిషియేట్ గా తీసుకుని మీరు చెప్పినట్టుగా లైట్ బాయ్ నుంచి పెద్దవాళ్ళ వరకు అంత చూశాను, అదే ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు చెప్తున్నారు. బట్ ఎందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ కానీ, చిరంజీవి కానీ, మోహన్ బాబు కానీ ఇంతమంది సీనియర్స్ ఉండి కూడా ఎందుకు వీళ్ళ సమస్యలు ఇనిషియేట్ గా తీసుకుని వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? అది ప్రస్తుతం కూడా సినిమా పరిశ్రమ కూడా మన ఒక ప్రొడ్యూసర్ అన్నాడు 10-12 సినిమాలు వాడితే చాలా గొప్ప అని చెప్పి. సో అటువంటి కారణాలు కూడా ఉంది. కానీ అదే సమయంలో కార్మికుల పట్ల కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధితో నిర్మాతలు ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్నారమ్మా, 200 కోట్లు 300 కోట్లు అంటున్నారు. ఉన్నప్పుడు వాళ్ళు అడిగేది 30% పెంచండి అంటున్నారు. అది కూడా గతంలో ఇచ్చిన ప్రామిస్. అది ఎంతో కొంత కూర్చొని వెసులుబాటు చేసుకుంటే అయిపోతుంది. అది మరి అట్లా కాకుండా దీన్ని డ్రాగన్ చేసుకుంటూ ఉంటే ఇప్పటికే 8 రోజులు అయిపోయింది. ఇప్పుడు మంత్రి గారు హామీ ఇచ్చారు, కానీ వీళ్ళు ఎంతవరకు నమ్ముతున్నారు అన్నది కూడా మనకి తెలియాలి. ఎవరు? కార్మిక నాయకులు కూడా. ఎందుకంటే ఇప్పుడు సరే అనొచ్చు, స్టార్ట్ అవుతుంది,
తర్వాత మళ్ళీ అది ముందుకే ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ 3 years నుంచి ఇది నడుస్తానే నడుస్తుంది. 3 years బ్యాక్ చెప్పారు. సో కార్మికులు కూడా డిమాండ్ కూడా ఏంటంటే మీరు ఒక 20% అప్పుడు పెంచిన ఇంకొక 10% పెంచినప్పుడు కూడా 30% అయిపోయేది కదా, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? కోవిడ్ టైంలో కార్మికులు ఎంత బాధపడ్డారో ప్రత్యక్షంగా చూసాం. అవును, ఈవెన్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా పాపం ముందుకు వచ్చి పెద్ద మనసుతో వాళ్ళందరికీ పాపం సహాయ సహకారాలు అందించారు, ఆర్థికంగా కావచ్చు ఇతరత్రా కూడా. అవును. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తే కొద్దిగా కార్మికులు కూడా తట్టుకోవడం కష్టమే. మరి అందరూ పెద్ద మనసుతో కూర్చొని ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలి. కానీ ఈ రోజు కొత్త పరిణామం ఏంటంటే మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మరి అక్కడ మంత్రి గారితో భేటీ అవ్వటం ఇదొక ట్విస్ట్, ఇదొక ట్విస్ట్ కింద లెక్కి. అది మంచిగా జరిగితే మంచిదే. ఈ టైంలో సహజంగా ఆ గవర్నమెంట్ కానీ లేదా అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మంచి అవకాశం కదా, హైదరాబాద్ ఎటు డెవలప్ అయింది, మనకు కూడా ఇక్కడ డెవలప్ అయితే బాగుంటుంది కదా, ఎందుకంటే అక్కడ కూడా మంచి రాజమండ్రి వైజాగ్ ఇటువంటి మంచి ప్లేసెస్ ఉన్నాయి. గతంలో మంచి సినిమాలు కూడా తీశారు అక్కడ. కరెక్టే సార్, కానీ ఇది టైం కాదు కదా అని అంటున్నారు 100% కాదు. అసలు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడింది పోనీ మీరు వాళ్ళతో మాట్లాడితే ఈ సమస్య గురించి మాట్లాడాల్సింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైనా హామీ ఇవ్వగలిగారు? అక్కడ ఏమీ లేదు కదా. ఇక్కడ హామీ ఇవ్వాల్సింది ఎవరికి? కార్మికులకు కావాలి. కార్మికులు ఒప్పుకుంటేనే కదా వీళ్ళు ముందుకు వచ్చి షూటింగ్లు హాజరయ్యేది. మరి అది సాధ్యం కావట్లేదు కదా. మరి దీనికి జవాబు మన సినిమా పెద్దల వాళ్ళే మనకి సమాధానం చెప్పాలి. మరి ఒకళ్ళిద్దరు ప్రస్తావిస్తున్నారు, మాట్లాడుతున్నారు తప్ప మరి ఎక్కువ మంది ముందుకు రావడం లేదు.